సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. ఫ్యాన్స్ అయితే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే దేవరా సినిమా తర్వాత వార్ 2 వచ్చింది. ఆ వార్ 2నే చేసింది అనమాట. ఎందుకు తీసినాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అభిమానులంతా అనుకునే విధంగా ఆ సినిమా చేసింది అనమాట. అంత చెత్త పరమ చెత్త రొత్త సినిమా అనమాట బాలీవుడ్ వాడిది. ఆ హృతిక్ రోషన్ ఎందుకు ఉంటాడో, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నాడో ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకు డైరెక్ట్ చేసినాడో, ఎందుకు అంత ప్రొడ్యూస్ చేసినాడో కూడా నాకు ఈ రోజు కూడా అర్థం కాదు. అలాంటి రొట్ట సినిమా తర్వాత ఒక మంచి సినిమా కోసం అని చెప్పేసి చూస్తున్నటువంటి సినిమా ప్రశాంత్ నీలను జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చేటటువంటి సినిమా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు నటన అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. డాన్స్ కూడా అంటే ఇష్టం అనమాట. నేను ఆయన కోసుకునే అభిమాని అయితే కాదు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఒక అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్ పెట్టినారు. ఆల్రెడీ డ్రాగన్ అనే టైటిల్ తో ఇంకొక అబ్బాయి సినిమా చేసినాడు కదా. ఈ తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి సినిమా చేసినాడు కదా. మరి డ్రాగన్ అనే దాంతోనే వస్తుందంట. డ్రాగన్ సినిమా షూటింగ్ ఎట్టగెలుగు తిరిగి ప్రారంభం